వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్లో గురువారం డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తమ చేతుల మీదుగా మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని, అందులో భాగంగా మహిళలకు గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలను అందజేస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని విధాలుగా తీర్చిదిద్దుతూ అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచుతామని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ పాలకూరి సుమలత మాట్లాడుతూ మా 11వ డివిజన్లో 1183 మంది లబ్ధిదారులు ఉన్నారని, వారందరికీ మేయర్ చేతుల మీదుగా అందజేశామని, ఈ కార్యక్రమంలో పాల్గొని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ జ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చాందిని, పద్యూరి ప్రదీప్, ఎస్డి జానీ, పరమేష్, జానియా, మెడికల్ సాయి, నగేష్, సురేష్, గోపి, దొడ్డి నరసింహ, పవన్, రామయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మహిళలందరి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో డ్రైనేజ్ ఈ నీళ్ళు అటు పోవాలన్నా 3 ఇంచుల వరకే ఛాన్స్. అంతకన్నా ఎక్కువ ఇస్తాం డ్రైనేజ్ భూమిలో రివర్స్ వస్తాయి, వర్షం పడ్డా ఇవి వస్తాయి, ఇవన్నీ రివర్స్ వస్తాయి. దాని ఉంటుంది చేస్తాం. అది వీడ్ లైట్లు వేపిస్తాం. వీడ్ లైట్ మా చేతిలో ఉంది. లో వోల్టేజ్ కరెంట్ లైట్ చేపిస్తాం. చేపిస్తాం కూడా ఆ విషయాన్ని కూడా వీళ్ళందరూ తెలుసుకోవాలి. ఇంకొకటి ముఖ్య సూచన ఏంటంటే, పిల్లలందరినీ మేము 4వ తరగతికి వచ్చిన తర్వాత గురుకుల ఎగ్జామ్ రాపిస్తామని అంటున్నారు. అందులో మీకు తెలియని విషయం ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో ఉన్న సిలబస్ గురుకుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన 11వ డివిజన్ కార్పొరేటర్ గారికి, పాలకూరు సంతోష్ గారికి, సుమలత గారికి, అట్లాగే చక్కలగూడ స్కూల్ ప్రధానోపాధ్యాయులకి, మిగతా స్టాఫ్ కి, అట్లాగే ఆర్పీలకి, వార్డ్ ఆఫీసర్ జ్యోతి గారికి, అంగన్వాడీ టీచర్స్ కి, సమభావన సంఘాల నాయకురాళ్ళకి, ఇక్కడికి వచ్చిన తోటి అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ జరుగుతున్నది. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ అర్హులే అవుతారు. ఈ రోజు నుంచి ఇంకా 2-3 డేస్ కూడా ఈ అంగన్వాడీ టీచర్స్ దగ్గర, ఆర్పీల దగ్గర తీసుకోవచ్చు. మీరు ఈ రోజు రాలేని వారు కూడా ప్రతి ఒక్కరు వైట్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అర్హులే. అట్లాగే మనం సంభావన సంఘాల ద్వారా సంఘాల వారికి వడ్డీ లేని రుణాలను కూడా ఇస్తున్నారు మన గవర్నమెంట్ లో. వాటిని ఉపయోగించుకొని మీరు ఏదైనా వ్యాపారం చేసుకొని మీరు ఉపాధి పొందడం కాకుండా మీరు ఇంకా 10 మందికి ఉపాధి కల్పించగలరని కోరుచున్నాను. మన ఏ గవర్నమెంట్ ఇవ్వని విధంగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు అయితే ఇందిరమ్మ ఇళ్లను కూడా మన గవర్నమెంట్ ఇస్తుంది. అట్లాగే ఆర్టీసీ బస్ ఫ్రీ బస్ మన లేడీస్ కి అందుబాటులో ఉంది. గ్యాస్ సబ్సిడీ, కరెంటు ఫ్రీ, వైట్ కార్డు, అట్లాగే సన్న బియ్యం కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన నల్గొండ మీద ప్రత్యేక దృష్టితో ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే అప్పుడు వేసిన రోడ్లు గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ రోడ్లు కూడా కాలేదు. మళ్ళీ ఇప్పుడు మీట్లో ఎక్కడి మట్టి రోడ్లు లేకుండా అన్ని సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. అట్లాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే లసీస్తా గుట్టకి ఘాట్ రోడ్డు, బ్రహ్మంగారు ఘాట్ రోడ్డు కూడా పూర్తి అవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు ఇలాంటివి మొత్తము మన 48 డివిజన్లను కూడా అభివృద్ధి చేసుకొని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసుకున్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం 11వ డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఈ రోజు కార్యక్రమం నిర్వహించారు, ఎంతమంది లబ్ధిదారు ఉన్నారు, ఎంతమందికి చీరల పంపిణీ చేశారు? అందరికీ నమస్కారం. మనం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా ఈ రోజు మహిళా శక్తి చీరల పంపిణీ జరుగుతున్నది. ఈ చీరలు మన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈ చీరలు పొందగలరని కోరుచున్నాము. అదేవిధంగా ఈ రోజు ఒక్కరోజు కాకుండా ఇంకా వారం రోజుల పాటు ఈ చీరల పంపిణీ కొనసాగుతుంది. ప్రతి ఒక్క మహిళ ఈ చీర తీసుకోగలరు. ఇంకా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మీ డివిజన్ లో ఏ కార్యక్రమాలు నిర్వహించారు? పారిశుద్ధ కార్యక్రమాలు, ఇంద్రమ ఇండ్లు, అదే పింఛన్స్, ఇవన్నీ చేయడం జరిగింది. మీరు ప్రజాపాలనలో భాగంగా ఈ డివిజన్ లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రధానం ఉన్న సమస్య ఏంటి, దాన్ని ఏ విధంగా పరిష్కరించారు ఇప్పటి వరకు మీరు? మా వార్డులో ఉన్న అతిపెద్ద సమస్య అంటే డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య చాలా పెద్ద ఉంది. అది మా చేతనైన కాడికి మేము చేస్తూనే ఉన్నాము. ఇంకా ప్రభుత్వం ఇంకా మాకు సహాయం చేసి ఆ సమస్య మాకు తీర్చగలరని కోరుచున్నాము. మేడం, ఈ డివిజన్ లో ముఖ్యంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏమైనా హెల్త్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మీరు? క్యాంపు సౌకర్యం కల్పిస్తాము. ఇప్పటి వరకు మేము చాలా వరకే చేస్తున్నాము. హెల్త్ సమస్యలు చాలా వరకు అంగన్వాడీ టీచర్లు కానీ వీళ్ళు చూస్తున్నారు. పాఠశాల బలోపేతానికి, విద్యా వ్యవస్థ బలోపేతానికి మీరు ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఇంతవరకు ఏమైనా కార్యక్రమాలు నిర్వహించారని? మేము గ్రామ సభ, ఇవి బడిబాట కార్యక్రమాలు రోజు జరుపుతున్నాము. మా వార్డులో ఇంకా పిల్లలు వచ్చి స్కూలు అభివృద్ధి చేయాలని కోరుచున్నాము. కొత్తగా ఈ ఇయర్ మాకు ప్రీ ప్రైమరీ జరుగుతున్నాయి. ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి పిల్లలకి. ప్రభుత్వం ఈ సౌకర్యం మాకు పిల్లలకి కల్పించినందుకు ధన్యవాదములు. మీ డివిజన్ భద్రత కొరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? మా డివిజన్ లో సీసీ కెమెరాల సౌకర్యం కల్పించినాము. ఇక్కడ ఉన్నటువంటి 11వ డివిజన్ పాలకూరి సుమలత తెలుపుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహిళా శక్తి ఇందిరమ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. అందులో 1183 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ ఓటు హక్కు ఉన్నటువంటి వారికి, ప్రతి ఒక్కరికి మహిళకు ఈ చీరల పంపిణీ అందజేస్తామని మనతో తెలుపుతున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో శ్రీనివాస్, 11వ డివిజన్, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రజాపాలన పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మన గౌరవ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మన వార్డులో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు నెక్స్ట్ వీక్లో మనకు 10వ తారీఖు ఈ ఆరోగ్యము మరి పరిరక్షణ మనకు ముందస్తు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆ వర్షాల కంటే ముందే మనం వార్డులో తీసుకోవాల్సిన చర్యల గురించి మనము 10వ తారీఖు జరిగే వార్డు సభలు చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు కూడా ఇదే విధంగా ఈ రోజు ఎలాగైతే పంపిణీ కార్యక్రమానికి వచ్చారో ఆ రోజు కూడా అలాగే మీ ప్రజల భాగస్వామ్యంతో మన వార్డు డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు వెతుక్కోవడానికి మంచి అవకాశము. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా 11వ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరుగుతుంది.